ఓం శాంతి 16/12/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అవినాశి సర్జన్ వద్ద ఏమీ దాచరాదు. ఏదైనా తప్పు జరిగినట్లయితే క్షమాపణ అడగాలి. అలా చేయకపోతే భారం పెరుగుతూ ఉంటుంది, నిందకులుగా కూడా అవుతారు. ప్రశ్న: సత్యమైన సంపాదనకు ఆధారమేది? ఉన్నతిలో విఘ్నాలు ఎందుకు కలుగుతాయి? జవాబు: సత్యమైన సంపాదనకు ఆధారం చదువు. ఒకవేళ చదువు సరిగ్గా చదవకపోతే సత్యమైన సంపాదన చేసుకోలేరు. సాంగత్యం సరిగ్గా లేనప్పుడే ఉన్నతి చెందడంలో విఘ్నాలు కలుగుతాయి. సత్యమైన సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచివేస్తుంది అని అంటారు. సాంగత్యం చెడుగా ఉన్నట్టయితే చదువుకోరు, ఫెయిల్ అవుతారు. సాంగత్యం ద్వారానే ఒకరినొకరు రసాతలంలోకి చేర్చుకుంటారు. అందువలన పిల్లలైన మీరు సాంగత్య దోషం నుండి స్వయాన్ని చాలా కాపాడుకోవాలి. పాట: మీరు ప్రేమ సాగరులు. ఓం శాంతి. పిల్లలు అనంతమైన తండ్రిని మహిమ చేస్తారు. ఇది భక్తి మార్గంలోని మహిమ. సుపుత్రులైన మీరిప్పుడు సన్ముఖంలో తండ్రిని మహిమ చేస్తారు. అనంతమైన తండ్రి వచ్చి మాకు జ్ఞానమునిచ్చి స్వర్గానికి అధికారులుగా చేస్తున్నారు అని మీరు భావిస్తారు. ఎందుకంటే తండ్రి జ్ఞాన సాగరులు. భగవంతుడిలో జ్ఞానం ఉంది, దానిని ఈశ్వరీయ జ్ఞానము అని అంటారు. జ్ఞానాన్ని ఇచ్చేవారు పరంపిత పరమాత్మ. ఎవరికి ఇస్తారు? పిల్లలకు. మీ మమ్మకు చదువుల తల్లి, విద్యా దేవత అనే పేరు ఉంది. జగదంబ జ్ఞాన దేవత కనుక వారి పిల్లలలో కూడా అదే జ్ఞానం ఉంటుంది. విద్యాదేవి సరస్వతికి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తారు. అయితే ఎవరి ద్వారా ఇస్తారు? ఇవి ఎంతో అర్థం చేసుకోవలసిన విషయాలు. జగదంబ ఎవరో ప్రపంచంలోని వారికి తెలియదు. జగదంబ అయితే ఒక్కరే ఉంటారు అని పిల్లలకు తెలుసు. అనేక పేర్లు పెట్టేశారు. వీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళికి చెందిన సరస్వతి అని మనుషులకు తెలియదు. ఆమెకు జ్ఞానాన్ని ఇచ్చేవారు గాడ్ ఫాదర్. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? ఈ జ్ఞానమును గాడ్ ఫాదర్ ఇస్తారు. పిల్లలకు తండ్రి జ్ఞానమునిచ్చారు. సరస్వతికి ఎలా లభించింది? ఆమె ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి కనుక. జ్ఞాన సాగరుడైన పరంపిత పరమాత్మ బ్రహ్మ నోటి ద్వారా సరస్వతికి జ్ఞానమునిచ్చి ఉంటారు. అదే జ్ఞానాన్ని మళ్ళీ ఇతరులకు కూడా ఇచ్చి ఉంటారు. గాడ్ ఫాదర్ చదివిస్తారు కనుక గాడ్ ఫాదర్. పిల్లలు మాస్టర్ గాడ్ అయినట్లే కదా. అందువలనే గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ అని పేరు ఉంచారు. ఎవరినైతే గీతా భగవానుడు అని అంటారో ఆ జ్ఞాన సాగరుడి ద్వారా మేము మరియు మా మమ్మ జ్ఞానమును తీసుకుంటున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. భగవంతుడు ఒక్కరే. దేవతలు కానీ మనుషులు కానీ భగవంతుడు అవ్వజాలరు. గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానదేవి అనగా వారిలో ఏ జ్ఞానం ఉంటుంది? రాజయోగ జ్ఞానం ఉంటుంది. ఈ సహజ రాజయోగ జ్ఞానం ద్వారా జ్ఞానదేవి సరస్వతియే లక్ష్మీదేవిగా అవుతుంది. జ్ఞానదేవికి చాలా మహిమ ఉంది అంటే తప్పకుండా పిల్లలకు కూడా ఉంటుంది. ప్రజాపితకు అందరూ సంతానమే, మమ్మ మాత్రమే సంతానము అని అనరు. మీరు బ్రహ్మముఖ కమలం నుండి జన్మించిన సంతానం. మీరంతా ఈశ్వరీయ సంతానము అని నిశ్చయం చేసుకుంటారు. నేను పిల్లలైన మీ సన్ముఖంలోకే వస్తాను, మీరు మాత్రమే నన్ను తెలుసుకుంటారు అని ఈశ్వరుడైన తండ్రి చెప్తున్నారు. కనుక జగదంబ జ్ఞానదేవి అయింది. ఇది సహజ రాజయోగ జ్ఞానము, శాస్త్రాల జ్ఞానం కాదు. భగవంతుడు సరస్వతికి జ్ఞానమునిచ్చారు. ఈమె దేవి అని పిలువబడింది. జగదంబ అనగా మాత. తర్వాత మరు జన్మలో ధనదేవి లక్ష్మిగా అవుతుంది. వారి నుండి మనుషులు ధనాన్ని కోరుకుంటారు కనుక తండ్రి ద్వారా జగదంబకు రాజయోగ వారసత్వం లభించింది అని రుజువు అవుతుంది. వారిని జ్ఞానదేవి అని అంటారు. జ్ఞానమే సంపాదనకు ఆధారం. ఇది సత్యమైన సంపాదన. సత్యమైన తండ్రి ద్వారా లభిస్తుంది. ఇప్పుడు మీరు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం సత్యమైన సంపాదన చేసుకుంటూ ఉన్నారు.
చదువుకోకపోతే వారికి ఏ సంపాదన జరగదు. సాంగత్యం సరిగ్గా లేకపోతే చదువుకోలేరు. అలాంటి వారికి ఉన్నతి జరగదు. సత్సంగం తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. చదవకపోతే ఫెయిల్ అవుతారు, వెనుక కూర్చొని ఉంటారు. అలా ఎందుకు కూర్చున్నారు? టీచర్కు తెలుసు, తండ్రికి తెలియదు. అయితే ఇంత మాత్రం తండ్రి అర్థం చేసుకుంటాడు. ఇతడు తక్కువగా చదువుతున్నా చెడు సాంగత్యం కారణంగా ఫెయిల్ అవుతున్నాడు అని. ఒకవేళ పరస్పరం ప్రేమ ఏర్పడి ఇరువురు చదవకపోతే వారు ఒకరినొకరు రసాతలంలోకి చేర్చుకుంటారు. వీరు సరిగ్గా చదవడం లేదు, కావున వీరిని వేరు చేయాలి అని తండ్రి భావిస్తారు. చదవలేకపోతే మనుషులను బుద్ధిహీనులు అని అంటారు. బాగా చదువుకుంటే వివేకవంతులు అని అంటారు. భగవంతుడి మతానుసారం నడవకపోతే వారిని సవతి పిల్లలని అంటారు. కానీ వారికి అర్థం తెలియదు. ఎవరైనా చదవకపోతే వారు పతితులుగా ఉండిపోతారు, ఫెయిల్ అయ్యి పారిపోతారు. ఓహో రావణ, నీవు నా పిల్లలను కూడా మింగేస్తావు, ఎంత శక్తిశాలివి అని బాబా అంటారు. పిల్లలు రావణుడి మతానుసారం నడుస్తారు, శ్రీమతమును అనుసరించరు. అడుగడుగునా మేం బాబా మతంపైనే నడుస్తాము అని మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. శ్రీమతంపై నడవని వారిని అసురీ మతం వారు అని అంటారు. ఇలాంటి వారు ఉన్నత పదవిని పొందలేరు అని బాబా అర్థం చేసుకుంటారు. ఎవ్వరికి అర్థం చేయించలేదు అంటే వారు రావణుడికి వశమై ఉన్నారు అని భావించబడుతుంది. సేవ చేయని వారిని గురించి బాబా చెప్తున్నారు. వీరికి బుద్ధి శుద్ధంగా అయ్యేందుకు యోగమే లేదు, బుద్ధి యోగం కూడా కావాలి. ఈశ్వరీయ పిల్లల నడవడిక చాలా గొప్పగా ఉండాలి. పుట్టినప్పుడే ఎవరు వివేకవంతమైన రాజులుగా ఉండరు. ఈ కారణంగా బాబా పంచవికారాల రూపీ రావణుడి పైన శ్రీమతము ద్వారా విజయం పొందాలి అని అంటారు. శ్రీమతంపై నడవని వారిని వీరు అసురీ మతంపై ఉన్నారు అని బాబా అంటారు. అయితే అందులో కొందరు 5% మాత్రమే శ్రీమతమును అనుసరిస్తారు, కొందరు 10% అనుసరిస్తారు. ఈ లెక్క కూడా ఉంది. జగదంబ ఒక్కరే. జగదంబ బ్రహ్మముఖ వంశావళి సరస్వతి, ఇది ఆమె పూర్తి పేరు. సరస్వతి చేతిలో వీణను చూపిస్తారు. ఈమె జ్ఞానదేవి. తప్పకుండా తనకు సంతానం కూడా ఉంటుంది. ఆ సంతానానికి కూడా తంబూరా ఉండాలి కదా. చూడండి, వృక్షములు సరస్వతి కూర్చొని ఉంది, రాజయోగం నేర్చుకుంటూ ఉంది. ఈమె మళ్ళీ వెళ్ళి లక్ష్మిగా అవుతుంది. ఇందులో ఆరోగ్యము, సంపద, సంతోషం అన్నీ వచ్చేస్తాయి. వీటిని పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. వారు స్వర్గ రచయిత. ఇప్పుడు చూడండి, మమ్మ సేవ చేస్తోంది. ఉదాహరణకి ఎక్కడి నుండి అయినా మమ్మకు ఆహ్వానం వచ్చినట్లయితే మొదట వారికి మమ్మ కర్తవ్యం తెలిసి ఉండాలి, వీరెవరు అన్న జ్ఞానం ఉండాలి. ప్రపంచంలోని వారికి ఇది తెలియదు. కృష్ణుడిపై నిందలు మోపబడ్డాయి అని అంటారు, కానీ ఇది అసంభవం. అందరికంటే ఎక్కువగా నిందలు మోసేవారు శివబాబా. 2వ నెంబర్లో నిందలు బ్రహ్మకు లభిస్తాయి. కృష్ణుడు మరియు బ్రహ్మ. కానీ కృష్ణుడినైతే తిట్టజాలరు. జ్ఞానదేవి అయిన సరస్వతియే భవిష్యత్తులో రాధగా అవుతుంది అని మనుషులకు తెలియదు. స్వయంవరం తర్వాత ధనదేవి అయిన లక్ష్మిగా అవుతుంది. అందులోనే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అన్నీ వచ్చేస్తాయి. మీలో ఇతరులకు అర్థం చేయించాలి అనే గొప్ప నశ ఉండాలి. మమ్మ ఎవరు అనేది అర్థం చేయించాల్సి ఉంటుంది కదా. ఈ సరస్వతి బ్రహ్మపుత్రిక, ముఖ వంశావళి. భారతవాసులకు ఏమీ తెలియదు, జ్ఞానమే లేదు. మూఢ విశ్వాసాలు చాలా ఉన్నాయి. ఈ విధంగా భారతవాసులు అనేక మంది మూఢ విశ్వాసాలలో ఉన్నారు. తాము ఎవరిని పూజిస్తున్నారో కూడా తెలియదు. క్రైస్తవులకు తమ క్రీస్తును గురించి తెలుసు. గురు నానక్ సిక్కు ధర్మమును స్థాపన చేశారు అని సిక్కు ధర్మం వారికి తెలుసు. అందరికీ తమ ధర్మ స్థాపకులను గురించి తెలుసు. కేవలం భారతవాసులైన హిందువులకే ఏమీ తెలియదు. అంటే తమ ధర్మము, ధర్మస్థాపకులు ఎవరు అనే విషయం. అంధశ్రద్ధతో పూజలు చేస్తూ ఉంటారు. వారి కర్తవ్యం గురించి ఏమీ తెలియదు. కల్పం ఆయువును ఎక్కువగా చేయడం వల్ల ఏమీ అర్థం చేసుకోరు.
ఇస్లాం, బౌద్ధులు మొదలైన వారు తర్వాత వచ్చారనగా వారి కంటే ముందు తప్పకుండా ఈ దేవతలు ఉంటారు కదా. మిగిలిన అన్ని అన్నింటికి అర్ధకల్పం సమయం పడుతుంది. అంటే ఈ ఒక్క ధర్మానికి కూడా అర్ధకల్పం ఇవ్వాల్సి ఉంటుంది. లక్షల సంవత్సరాలు అని చెప్పడానికి వీలు లేదు. మీరు జగదంబ మందిరానికి వెళ్ళి ఈ జ్ఞానదేవి సరస్వతికి ఎవరు జ్ఞానమునిచ్చారు అనే విషయాన్ని అర్థం చేయించండి. అప్పుడు కృష్ణుడు జగదంబకు జ్ఞానం ఇచ్చాడు అని అయితే అన్నారు కదా. కానీ ఇది కూడా ఎవరికి మంచి అభ్యాసం ఉందో వారే అర్థం చేయించగలరు. కొంతమందికి చాలా దేహ అభిమానం ఉంది. ఎవరో ఒకరు బంధుమిత్రులు మొదలైన వారు గుర్తుకొస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, ఇతరులను స్మృతి చేశారు అంటే నా స్మృతిని మర్చిపోతారు. ఇతరుల సాంగత్యాన్ని వదిలి మీ ఒక్కరి సాంగత్యం జోడిస్తాము అని మీరు పాడతారు కూడా. మరి వారు ఇప్పుడు ఇక్కడ కూర్చొనే ఉన్నారు. బాబా, మేము మీ వారము, మీ మతమును అనుసరిస్తాము, మీకు చెడ్డ పేరు వచ్చే పనులు చెయ్యము అని కూడా అంటారు. చాలామంది పిల్లలు చెడ్డ పేరు వచ్చే పనులు చేస్తూనే ఉంటారు. ఎవరైనా అర్థం చేసుకోనంత వరకు నింద చేస్తూనే ఉంటారు. దాని వలన కూడా పేరు ప్రసిద్ధి చెందింది కదా. అహో ప్రభు, మీ లీల అపారమైనది అని మహిమ చేశారు. కానీ ఈ విషయాలు పిల్లలే అర్థం చేసుకోగలరు, ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నేనైతే నిష్కామ సేవ చేస్తాను, అపకారులకు కూడా ఉపకారం చేస్తాను. భారతదేశమునే బంగారు పిచ్చుకలాగా చేస్తాను. నేను నెంబర్ 1 ఉపకారిని. అయితే మనుషులు నన్ను సర్వవ్యాపి అని అంటూ నిందిస్తూ ఉంటారు. నేనైతే పిల్లలైన మీకు జ్ఞానం ఇస్తూ ఉన్నాను. ఈ జ్ఞాన యజ్ఞంలో అసురీ సంప్రదాయం వారి విఘ్నాలు చాలా పడతాయి. తండ్రి అయితే అర్థం చేయిస్తారు. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకోరో వారి కారణంగానే చెత్తపడుతుంది. గ్లాని చేయిస్తారు. కొందరు పిల్లలైతే చాలా బాగా సేవ చేస్తారు, కొందరు డిస్సర్వీస్ కూడా చేస్తారు. ఒకవైపు కొందరు నిర్మాణం చేస్తూ ఉంటే మరొక వైపు కొందరు వినాశనం కూడా చేస్తారు. ఎందుకంటే వారికి సరిగా జ్ఞానం లేదు. ఇక్కడ సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకోరో వారికి అర్థం చేయించాలి, వారిపై దయ కలుగుతుంది కదా. తండ్రికి చెందిన వారై కూడా ఆస్తిని తీసుకోలేదు అంటే వారి ఇక ఎందుకు పనికి వస్తారు? తండ్రి లభించారు కనుక పురుషార్థం చేసి వారసత్వాన్ని తీసుకోవాలి, శ్రీమతంపై నడవాలి. తండ్రికి నింద కలుగజేసే పనులు ఏవీ చెయ్యరాదు. కామ క్రోధాలు మహాశత్రువులు అని తండ్రికి తెలుసు. అవి ముక్కు చెవులను పట్టుకుంటూ ఉంటాయి. ఇది జరగనే జరుగుతుంది. వాటిని దాటేయాలి. కొందరు నామరూపాలలో చిక్కుకుంటారు. పిల్లలందరూ ఒకే విధంగా ఉండరు. గమనంతో ఉండమని తండ్రి కూడా సావధానపరుస్తూ ఉంటారు. ఆ విధంగా అకర్తవ్య కార్యాలు చేసి నింద చేయించినట్లయితే పదవీ భ్రష్టులుగా అవుతారు. రుస్తుం అయిన వారి జతలో మాయ కూడా శక్తివంతమై యుద్ధం చేస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూనే మాయా తుఫానులు ఎక్కడికో తీసుకెళ్తాయి. కొంతమంది పిల్లలు సత్యమే చెప్పరు, సలహా కూడా తీసుకోరు. అవినాశి సర్జన్ వద్ద ఏది దాచరాదు. ఒకవేళ చెప్పకపోతే ఇంకా చెడుగా మురికిగా అయిపోతారు. బాబా సర్వము తెలిసిన వాడు అని, వారికి అంతా తెలుసు అని అనుకోరాదు. మీరు ఏ తప్పులు చేస్తారో వాటిని తండ్రికి వచ్చి వినిపించండి. శివబాబా, నా ద్వారా ఈ పొరపాటు జరిగింది, క్షమించమని వేడుకుంటున్నాను. ఇలా క్షమాపణ అడిగినట్లయితే పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అనగా మీ తలపై పాపాలను పెంచుకుంటూ ఉంటారు. కల్పకల్పాంతరాల కొరకు మీ పదవిని భ్రష్టం చేసుకోవద్దు అని తండ్రి అయితే తెలియజేస్తారు. ఒకవేళ ఇప్పుడు ఉన్నత పదవిని తయారు చేసుకోకపోతే కల్పకల్పాంతరాలకు అదే గతి పడుతుంది. ఇది జ్ఞానము. కల్పక్రితం వలె రాజ్య స్థాపన జరుగుతోంది అని బాబాకు తెలుసు. బాప్ తాత ఎక్కువ అర్థం చేసుకోగలరు. అయినా ఇతడు అల్లారు ముద్దు కుమారుడు. మాతల మహిమను పెంపొందింప చెయ్యాలి. మాతలను ముందు ఉంచాల్సి ఉంటుంది. వారిని ముందుకు తీసుకొని రండి అని గోపులకు అర్థం చేయిస్తారు. గోపులు కూడా
చాలా సేవ చేయగలరు. గోపులంటే అన్నలు. చిత్రాలు తీసుకుని అర్థం చేయించండి. సర్వోన్నతమైన వారు ఈ భగవంతుడు, తర్వాత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులు. వారిలో కూడా ఉన్నతమైన వారు ఎవరు, వారి పేరేమిటి అని అడిగితే ఎవరి ద్వారా వారసత్వం లభిస్తుందో ఆ ప్రజాపిత బ్రహ్మ అని చెప్తారు. శంకరుడు లేక విష్ణువును తండ్రి అని అనరు. వారి నుండి ఏ వారసత్వము లభించదు. వీరిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. వీరి ద్వారా ఏ వారసత్వం లభిస్తుంది? బ్రహ్మ శివబాబా సంతానము, శివబాబా జ్ఞాన సాగరులు. స్వర్గస్థాపన చేయువారు కనుక తప్పకుండా స్వర్గం కొరకు శిక్షణ లభిస్తుంది. ఇది రాజయోగం కొరకు ఇచ్చే మతం. బ్రహ్మ ద్వారా తండ్రి దేవతలుగా అయ్యేందుకు శ్రీమతమునిస్తారు. బ్రహ్మ కుమారి అయితే ధనదేవి శ్రీలక్ష్మిగా అవుతుంది. వీరు బ్రాహ్మణులు, వీరే దేవి దేవతలు. నిరాకార ప్రపంచంలో అన్ని ఆత్మలే ఉంటాయి. పిల్లలకు చాలా అర్థం చేయిస్తారు, కానీ అర్థం చేసుకునే వారే అర్థం చేసుకోగలరు. మనుషులైతే గుడ్డి నమ్మకంతో సన్యాసులకు, గురువులకు అనుచరులుగా అవుతారు. వారి నుండి ఏమి లభిస్తుందో కూడా తెలియదు. టీచర్కైతే కనీసం పదవిని పొందుతారు అని తెలుసు. మిగిలిన వారికి ఎవరైతే అనుచరులుగా అవుతారో వారి నుండి ఏ ప్రాప్తి కలుగుతుందో ఏమాత్రం తెలియదు. ఇది అంధశ్రద్ధ. అనుచరులైతే లేనే లేరు. వారు అలా తయారు చెయ్యరు. అలా మీరు కూడా వారిలాగా అవ్వరు. లక్ష్యము, ఉద్దేశ్యం అనేది ఏమాత్రం తెలియదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సదా సాంగత్య దోషము నుండి రక్షించుకుంటూ ఉండాలి. సత్యమైన చదువును చదువుకొని సత్యమైన సంపాదన అనే స్టాకును జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అడుగడుగులో బాబా శ్రీమతంపై నడుస్తాము అని తమలో తామే ప్రతిజ్ఞ చేసుకోవాలి. వరదానము, సర్వ ఫిర్యాదుల ఫైలును సమాప్తం చేసి ఫైన్గా అంటే శ్రేష్టంగా తయారయ్యే కర్మయోగి భవ. ఎలాగైతే ఆత్మ మరియు శరీరము కంబైన్డ్గా ఉంటేనే జీవితము ఉంటుందో అలా కర్మ మరియు యోగము కంబైన్డ్గా ఉండాలి. 2-3 గంటలు యోగం జోడించే యోగులు కాదు. యోగి జీవితాన్ని జీవించేవారు. వారి యోగం స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది. ఇలాంటి వారి యోగం తెగనే తెగిపోదు కనుక శ్రమ చేసే పని ఉండదు. వారు ఏ విధమైన ఫిర్యాదు అవసరం ఉండదు. స్మృతిలో ఉండటం వలన అన్ని పనులు స్వతహాగా సఫలమవుతాయి. ఫైన్గా తయారయ్యే వారి అన్ని ఫైళ్ళు సమాప్తం అయిపోతాయి. ఎందుకంటే యోగి జీవితము సర్వప్రాప్తులు పొందుకున్న జీవితం. స్లోగన్, ప్రతి సమయము చేయించే తండ్రి యొక్క స్మృతి ఉంటే నిరంతర యోగిగా అయిపోతారు. అవ్యక్త ఇషారా, సర్వ బంధనాల నుండి విడుదలయ్యి జీవన్ముక్తి స్థితిని పొందడానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. నేను పూజ్య పవిత్ర ఆత్మను అనే స్మృతి సదా ఉండాలి. పూజ్య పవిత్ర ఆత్మ అనగా సదా పవిత్రులు. ఎప్పుడే కానీ దైహిక దృష్టి ఉండరాదు. దీనిలో ఇతరులపైన దోషం వేసి స్వయంను తప్పించుకుంటూ సోమరులుగా కాకండి. మనస సంకల్పంలో కూడా ఏ దేహదారికి వంగడము అనగా ఆకర్షణకు గుర్తు అది. కనుక ఇది మహాపాపం. సేవా సంబంధాలలో వస్తూ కూడా ఈ మహాపాపం నుండి ముక్తులు కండి. ఓం శాంతి.